ఏంటి సైలెంట్గా ఉంది ఏంటి అనుకుంటున్నావా? 3 సెకండ్స్ సైలెన్స్లోనే నీకు ఇన్ని క్వశ్చన్స్ రైజ్ అయిపోయినాయే. లైఫ్లో లాస్ట్కి సైలెన్సే మిగులుతుంది. మరి లాస్ట్ వరకు ఎందుకులే. డేలో నువ్వు ఎంత టైం నీకు ఇస్తున్నావు ఆలోచించు ఒకసారి. అసలు ఒక 5 మినిట్స్ ఎక్కడన్నా కూర్చుని లేకుంటే ఎక్కడన్నా జస్ట్ నీ 5 మినిట్స్ నీ థాట్స్కి టైం ఇచ్చావా? అసలు నా డేలో ఏం జరుగుతుంది, అసలు నేను ఏం చెయ్యాలనుకుంటున్నా, ఏం జరుగుతుంది, అసలు ఎప్పుడన్నా ఆలోచించావా? ఆలోచించా, బట్ ర్యాండమ్ థాట్స్ వచ్చాయి, సో నెగ్లెక్ట్ అలా అలా అయిపోయింది అని చెప్పుకోవద్దు. అరే ఇది నీ లైఫ్ రా, రియలైజ్ అవ్వు, ఇది నీ లైఫ్. ఈ వీడియోస్ తీసి నేను ఒక 2 మంత్స్ అవుతుందేమో. 1 మంత్ బ్యాక్ ఈ వీడియో ఎడిట్ చేశా. ఈరోజు వాయిస్ ఇస్తున్నాను నేను. ఈరోజు 2 మంత్స్ పట్టింది జస్ట్ ఇది చేయడానికి. అండ్ జస్ట్ ఈ వీడియో ఇనిషియేట్ చేయడానికి 1 ఇయర్ పట్టింది. ఇది క్లిక్ అవ్వకపోవడం పక్కన పెట్టేసే. అసలు ఒక ఇనిషియేట్ తీసుకోవడానికి ఇంత టైం పట్టేస్తే ఇంకా సెట్ అవ్వడానికి, నువ్వు అందులో మళ్ళీ సెటిల్ అవ్వడానికి ఇంకెంత టైం పడుతుందో ఆలోచించు. ట్రై చేయి, నువ్వేమనుకుంటున్నావో ట్రై చేయి. నీకెంత మంచి ఐడియాస్ వచ్చినా, లేకుంటే నువ్వు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే, అవి నువ్వు అప్లై చేయకపోతే మటుకి శుద్ధ వేస్ట్. నిజంగా చెప్తున్నా, అవి శుద్ధ వేస్ట్. నీకు రోజు వచ్చిన ఐడియా ఏమో ఒక ఇయర్ తర్వాత, ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఇంకొకరికి రావచ్చు, అది అప్లై చేస్తారు. అయ్యా ఇది నేనే అనుకున్నానే, చేస్తుండే రోజు నాకు ఉందినే అని ఎన్నిసార్లు అనుకుంటావు తెలుసా. లేకుంటే టాలెంటెడ్ పర్సన్, అరే నాకు వచ్చిరా ఇది అని చెప్పేసి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతావు. ఒకవేళ నీకు నిజంగా టాలెంట్ లేదు, లేకుంటే నీ దగ్గర ఏ ఐడియాస్ లేవనుకో, ఇట్స్ ఓకే. బికాస్ నీకున్నా కానీ సరే నెగ్లెక్ట్ చేస్తే దానికన్నా మించిన రిగ్రెట్ ఇంకోటి ఉండదు. నీకు లేకుంటే ఇట్స్ ఓకే, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. కూర్చో, అసలు నీకు ఏమొచ్చు ఏం రాదు. ఒకవేళ నువ్వు ఏదో ఒక డిసైడ్ అయ్యి ఇది నాకు కావాలి, ఇది నేను ట్రై చేయాలనుకుంటే ఇట్స్ గుడ్. స్టార్ట్ ఇట్ నౌ, ఎట్ దిస్ మూమెంట్. స్టార్ట్ అంటే వెళ్ళి పని చేయడం కాదు. చూడు ఎక్కడ కింద ఏం జరుగుతుందో ఆలోచించు. వెళ్ళి చూడు ఫస్ట్. ఓకే ఈ వర్క్ ఇలా ఉందా, నేను ఇలా చెయ్యొచ్చా, ఒకవేళ ఇలా చేస్తే ఏమొస్తుంది ఆలోచించు. పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించు, కానీ దిగు. ఒకటి అనుకున్న తర్వాత మధ్యలో ఆగొద్దు. ట్రై చేయి. నువ్వు ట్రై చేయకపోతే అది ఎప్పటికీ రాదు. అండ్ ఎవరికీ రాదు. అక్కడ సిచ్యువేషన్, ఆ ప్రాబ్లం అలా వస్తుందని ఎవరికి తెలుసు. యూ హ్యావ్ టు ట్రై. అయితే అవుతుంది, ఏముంది, అయితే సక్సెస్ అవుతుంది. లేకుంటే ఓకే ఇక్కడ మిస్టేక్ చేశానని వెరిఫై చేయి, మోడిఫై చేసి మళ్ళీ ఇనిషియేట్ చేయి, అంతే కదా. నీ డ్రీమ్ని నువ్వు బతుకుతున్నావు అంటే దాని మించిన పీస్, దాని మించిన సాటిస్ఫాక్షన్, జాయ్ దేంట్లోనే ఉండదు. నీకు నచ్చింది నువ్వు చేస్తే దాని మించిన కిక్ వేరే దేంట్లోనూ ఉండదురా. ఒకవేళ నువ్వు అది ఫెయిల్ అవ్వు, ఏదన్నా అవ్వు, కనీసం అట్లీస్ట్ నువ్వు ట్రై చేసావు కదా, అదైతే ఉంది కదా నీకు. ఆ రిగ్రెట్ అయితే ఉండదు కదా. ఓకే ఒక్కొక్కసారి మనం ఏం డ్రీమ్స్, లేకపోతే ఏంటి ఏది ఏమీ అర్థం కాదు, అసలు ఏమిటో కూడా అర్థం కాదు. కూర్చో. అసలు నీకంతా నువ్వు ఎప్పుడైనా పెట్టావు ఎఫర్ట్స్? నిజంగా చెప్పుకో. నువ్వు ఒకసారి కూర్చున్నా, ఒకసారి డైరీ రాసా, లేకుంటే ఒకసారి చార్ట్ రాసా అంటే కుదరదు, అట్లా రావు. పెట్టాలి టైం. 60 ఇయర్స్ నువ్వు మంచిగా బతకాలి అంటే ఒక 6 మంత్స్ పెట్టలేవే కాదు. 60 ఇయర్స్ ఈక్వల్ టు 6 మంత్స్ అంటే అది కూడా బ్యాలెన్స్ చేయకపోతే అసలు ఎలా అవుతుంది చెప్పు. నీకు నువ్వు ఆలోచించు. కాబట్టి ఈరోజు నేను స్టార్ట్ చేసా, ఈరోజు నువ్వు స్టార్ట్ చేయలేదు.